హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఎక్కడి నుంచి మీరు వీక్షిస్తున్నా, ఎప్పుడు మీరు వీక్షిస్తున్నా దేవుని మాటలు మీతో మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలను మీకు ఎందుకు తీసుకొని వస్తున్నాను. రండి, ఈరోజు ప్రభు మాటను ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు భద్రపదయ్యా. మనుషుల మాటలు విని విని విసిగిపోయావయ్యా. లోకస్తుల యొక్క మాటలతో కృంగదీసే, విమర్శించే, భేదాలు కలుగజేసే, అవిశ్వాసాన్ని పుట్టించే పలుకులతో మా హృదయాలు నింపుకోక నీ దివ్య వాక్యములతో మా హృదయం నింపుకొని విశ్వాసములో సాగుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం, వింటున్నాం. పిక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. కాబట్టి మనం దేవుని మాటలను వినాలనే ఆశ కలిగి ఉండాలి. అలాగే లోక మాటలకు మనం చివగకుండా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలంటారు చూసారా, అలాగ పట్టించుకోవద్దు. కానీ ఇవాళ లోకస్తుల లోక మాటలు పట్టించుకుంటున్నారు, కానీ దేవుని మాటలను పక్కన పడేస్తున్నారు. నా మాటలు నీ వీపు వెనుక వేసేస్తున్నావు కదా అని గద్దించాడు చూడండి కీర్తన 50. నా మాటలు వెనక్కి తోసేస్తున్నావు, దేవుని మాటలు వింటం లేదు. వింటే ప్రయోజకులం అయిపోతామండి. వింటే విశ్వాసం కలుగుద్ది. విశ్వాసం అంతరించే తరంలో మనం ఉన్నాం. విజ్ఞానం పెరిగిపోతుంది. యంత్రాల మీద మనుషుడు విశ్వాసం ఉంచుతున్నాడు. పరికరాలు చేస్తాయని నమ్ముతున్నాడు. అద్భుతాలు చేసే వచ్చిందట. అబ్బా, ఈ రోజున దాంతో ఏదేదో చేయడానికి ఏదేదో చేయబోతున్నామని చెప్పుకుంటా పోతున్నారు. దీన్ని బట్టి ఇటువంటి సమయంలో మనకి దేవుడు ఉన్నాడన్న విశ్వాసం, మనిషే దేవుడు అనుకుంటున్నాడండి. ఏదో చేసేసాడు అనుకుంటాడు. మన బుర్ర ఉపయోగించే ఆ టెక్నాలజీ కనిపెడుతున్నాడు. మనల్ని చేసిన వాడు ఒకడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతే ఎట్లా? ఇంత చేసినా మళ్ళీ అది మనిషి దాన్ని హ్యాండిల్ చేయాలి కదా. దానంతటా అదేం పనిచేయదు. మళ్ళీ నీ బుర్ర నా బుర్ర మన యొక్క కనీసం దాన్ని హ్యాండిల్ చేయాలి, దాన్ని ఆన్ చేయాలి కదా, లీడ్ చేయాలి కదా. విశ్వాసం అనేది అంచెదినాల్లో అంతరించిపోతుందని బైబిల్ చెప్తుందండి. ఎస్, దేవుని మీద కంటే మనం లోకం మీద, లోక యంత్రాంగాల మీద, లోకపు ధనము మీద, లోకస్తుల మీద, అధికారుల మీద మన విశ్వాసం ఉంచితే మనం దౌర్భాగ్యం అయిపోతామండి. ఎందుకంటే అవన్నీ అశాశ్వతమైనవి. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. అవును, మీరు క్రమంగా అనుదిన ధ్యానం వింటున్నారా? నిన్నేం చెప్పాను చెప్పండి చూద్దాం. అదేనండి, మీరు చెప్పినా నాకు వినపడదు. ఇక్కడ లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. నిన్న ప్రేమను గురించి చూసాం. అంచె దినాలలో ప్రేమ చల్లారిపోద్ది, విశ్వాసం కనుగొనడం కష్టమైపోద్ది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని యందు, ప్రభు యందు విశ్వాసం ఉంచో, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడుదురు. విశ్వాసము ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు మనలో, మన ద్వారా చేయటానికి ఆశ కలిగి ఉన్నాడు. విశ్వాసం కావాలంటే దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా వినండి. మనుషుల మాటలు శబిసారము లేనివి, వరకే తాత్కాలికమైన ఆర్భాటాన్ని, లేక అట్టాసాన్ని, భయాన్ని, పునః ఆనందాన్ని, కాసేపు నవ్వుకోవడానికి పనిచేస్తాయి అంతే. ఏదో క్యూరియాసిటీతో ఏదో ఎవరి గురించో చెడుగు మాట్లాడుతుంటే, డిబేట్లు వింటుంటే ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది అంతే. దానివల్ల నీకేం దమ్మిడి ప్రయోజనం లేదు కదా. దమ్మిడి అంటే మీకు తెలియదు కదా. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు.
యేసయ్య మాటలు జీవపు ఊటలు. ఆయన మాట నీ హృదయంలో పడిందంటే అది ఫలిస్తుంది, అది వృద్ధి చెందుతుంది, అది నిన్ను ఆధ్యాత్మిక స్థితిలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట దేవుడు ఊదిన మాట. ఈ అంచెదినాల్లో దేవుని బిడ్డలమైన మనకి ఆయన ఉన్నాడని, ఆయన మన ప్రార్థన వింటున్నాడని, ఆయన మనం అడిగిన ఇస్తాడని, ఆయన ఏదైనా చేయగలడని నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని నమ్మాలి. ఒకవేళ మీకు విశ్వాసం కుదురుకుంటే అడగండి, ప్రార్థించండి. అంటే అదేదో ఒక వస్తువు కాదు నీకు ఇవ్వడానికి. చూడని దానిని నమ్మటమే, విశ్వసించిన దాని యొక్క నిజస్వరూపమే, నిరీక్షించబడిన దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసం. మనకు తెలియకుండానే అన్నీ నమ్ముతున్నామండి. బ్యాంకును నమ్ముతున్నాం కాబట్టి మన డబ్బులు అక్కడ దాచుకుంటున్నాం, అది వస్తుంది ఇస్తుంది అనుకుంటున్నాం కదా. ఒక ఏటీఎం నమ్ముతున్నాం, మనం అందులో పెడితే అందులో డబ్బులు వస్తాయని చూస్తున్నాం. ఒక కాఫీ మేకర్ నమ్ముతున్నాం, అందులో పైన అది వేస్తే కింద కాఫీ వస్తుంది, ఆ డబ్బులు అందులో వేస్తే వాటర్ బాటిల్ బయట వస్తుంది నమ్ముతున్నారు. నమ్మకుండా ఏం చేయగలం? ముందు రమ్మను, నేను డబ్బులు వేస్తానంటే అది అవుద్దా? మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ముందు దేవుడు నాకు ఒక అద్భుతం చేయమనండి, అప్పుడు నేను నమ్ముతాను, నేను అడిగింది ఇమ్మనండి, అప్పుడు నేను చెప్తానంటారే, అది విశ్వాసం కాదండి, అది దేవుణ్ణి శోధించటం. నమ్మండి, నమ్మదగిన దేవుడు మన ప్రభు. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అంటే ఒక 100 మంది మీద అధికారి, చాలా హై పొజిషన్లో ఉన్నాడు. పటాలంలో అంటే మిలిటరీలో. ఏంటంటే అతనికి దాసుడు రోగయ్యాడట. ఎవరో చెప్పారు యేసయ్యను గురించి, ఆయన చేసే స్వస్థతల గురించి. ఆయన గౌరవించాడు. ప్రభువా, నా సేవకుడు వ్యాధిగ్రహిస్తూ ఉన్నాడు అని గౌరవిస్తే ప్రభు అన్నాడు, నేను వస్తాను. సరే నేను వస్తాను. ఎంత మంచి దేవుడు అండి. అసిస్టెంట్స్ని పంపిస్తారు ఇప్పుడు చాలామంది. సేవ పెరిగిన మూలాన్ని ఇప్పుడు కూడా కొన్ని స్థలాలకు నేను వెళ్ళలేక మన అసిస్టెంట్ పాస్టర్స్ని పంపిస్తుంటాను, కానీ నా మనస్సాక్షి ఒప్పుకోదు. మరి కనీసం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయండి, నాకు ఫొటోస్ పంపించండి, నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళ గురించి నేను కూడా ప్రార్థన చేయాలి, నా బాధ్యత. మిమ్మల్ని ప్రార్థనతో పంపిస్తున్నాను, నా పక్షంలో వెళ్ళి మీరు వెళ్ళి దేవుని నామంలో వారికి ప్రార్థన చేయడం చెప్తుంటాను. ఎందుకంటే మనం ప్రేమ ఉన్నప్పుడు, మన బిడ్డను ప్రేమ ఉన్నప్పుడు మనమే చూసుకుంటామండి. అది సేవ చేయటం అనేది ఒక గొప్ప భాగ్యం. అది యేసయ్య నువ్వు రోగిగ్రస్తుడై ఉన్నాడు అనగా నేను వస్తాను మీ ఇంటికి అన్నాడు. నువ్వు పిలిస్తే వచ్చేవాడండి ప్రభు. నీ సన్నిధి దయచేయమంటే ఇచ్చేవాడండి ఆయన. అంటే ఆయన శరీరధారిగా లేడు కాబట్టి నీవు ప్రత్యక్షంగా చూడలేవేమో, కానీ ఆయన సన్నిధిని అనుభవించగలవు. ఆయన నీ హృదయంలోనికి రావడానికి, నీ గృహంలోనికి రావడానికి, నీ కొరతలు కొదువులు తీర్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అడగండి విశ్వాసంతో. వచ్చాడు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధి నాకు దొరికిందని విశ్వసించండి, మీరు అనుభవిస్తారు. అప్పుడు మీకు ఏది కావాలన్నా నా నామంలో అడగండి, నేను ఇస్తానన్నాడు. అడగండి, అది పొందండి, దేవుణ్ణి స్తుతించండి. నేను వస్తాను అంటే శతాధిపతి ఒక మాట అన్నాడు, లేదయ్యా, నువ్వు నా ఇంటికి రావద్దు, శ్రమ పుచ్చుకోవద్దు, నేను పాత్రుడి కాదు నువ్వు నా ఇంటికి రావడానికి. మాట మాత్రం సెలవియ్యి. ఏంటంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి ఒక్క మాట చెప్తే నా సేవకుడికి ఉన్న ఆ బలహీనత, ఆ అనారోగ్యం నుంచి వాడు విడిపించబడతాడు. మాట, దేవుని మాట. ఆ మాటలే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆయన మాటలు ఎప్పుడూ శక్తి కలిగినవిగానే ఉన్నాయి. ఆయన వాగ్దానాలు నమ్మదగినవిగా ఉన్నాయి. నేను ఒక అధికారిని, నేను ఒక్క మాట సెలవిస్తే 100 మంది నా మాటకు లోబడతారు. నేను ఒక్కొక్కటి వీళ్ళు చెప్పక్కర్లా. కమ్ అంటే కమ్, గో అంటే గో. ఒక కమాండర్ ఏం చెప్తే అది మొత్తం చెప్తారు. నువ్వు సర్వాధిపతివి. సర్వరోగాలను
స్వస్థపరచగలిగిన వాడు, సర్వ దురాత్మల నుండి మనుషుల్ని విడిపించగలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు నువ్వు. నీ మాటలో శక్తి ఉందని నమ్మాడండి. ఒక్క మాట సెలవివ్వు అన్నాడు. ఆ గడియలోని అతడు స్వస్థత పొందాడు. ఏంటండి, సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు అని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు 9వ వచనంలో, యేసు ఈ మాటలు విని అతన్ని 7:9 అండి, లూకాసు వార్త 7:9. యేసు ఈ మాటలు విని అతన్ని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు అన్నాడు. ఇశ్రాయేలీలు, యేసు ప్రభు నమ్మిన మనమందరము ఆధ్యాత్మిక ఇశ్రాయేలీలు, మనం విశ్వాసులం అనుకుంటున్నాం కదా. మీరు విశ్వాసులేనా? మనం విశ్వాసులమే. అమెరికా లాంటి స్థలంలో పెరిగొచ్చిన మన ఒక తెలుగు అమ్మాయి ఇండియాలో పెళ్లి చేశారంట పాపం. ఓ రోజు పల్లెటూరులో నేతి బీరకాయలు అంటే ఆ బీరకాయలు కొనుక్కొని కత్తితో కోసి పిండుతుందంట నెయ్యి కోసం. నేతి బీరకాయలంటే బీరకాయల్లో నెయ్యి ఉందనుకుందంట ఆమె. కానీ ఆ పేరు నేతి బీరకాయ, కానీ దాని వాసన చూస్తే కూడా నెయ్యి వాసన కూడా రాదు కదా. ఇవాళ విశ్వాసులు అంటున్నారు. విశ్వాసం లేని వారలారా, ఇవాళ అదే చెప్తాడండి ప్రభు. చర్చిల్లోకి వస్తే 90% ఆయన చెప్పే ఆయన అనేది చూసేది ఏంటంటే, విశ్వాసం లేని తరమలో ఉన్నారు మీరు. విశ్వాసులు అంటున్నారు, చిన్న చిన్న విషయాల్లో కూడా నేను నా మీద విశ్వాసం ఉంచుతాను. లోకాన్ని నమ్ముతున్నారు, వైద్యులు నమ్ముతున్నారు, కోర్టులను నమ్ముతున్నారు, లోకంలో మనుషులను నమ్ముకుంటున్నారు. కానీ నా దగ్గరకు వచ్చేటప్పటికి నిరూపణలు అడుగుతున్నారు, ప్రూఫ్లు అడుగుతున్నారు అని అనండి కదా. నమ్ముతున్నావా? నమ్మండి. ఆ శతాధిపతి నమ్మాడు, స్వస్థత పొందాడు. కానాని స్త్రీ ఒకటి వెంటబడింది మరొక స్థలంలో. ఆయన వెళ్తున్నప్పుడు, అయ్యా నన్ను కనికరించండి. చాలాసేపు ప్రభు ఆమెకు జవాబు ఇవ్వలేదు. అయినా కూడా ఆమె వదిలిపెట్టలేదు. అమ్మా, నీ విశ్వాసం గొప్పదే, నీవు అనుకున్నట్టే నీకు జరిగింది పో అంటే ఆ క్షణంలో ఆమె ఆ దెయ్యం పట్టి పీడిస్తున్న తన కుమార్తె విడిపించబడింది. ఎక్కడో ఉంది ఆ కుమార్తె, కానీ ఇక్కడ ప్రభు చెప్పిన మాట అక్కడ విడుదల. వాళ్ళ ఇంటిలో ఉన్న దాసుడికి, వీధిలో ఉన్న ప్రభు రోడ్డు మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పగానే అక్కడ దాసుడికి స్వస్థత కలిగింది. ఈరోజు నమ్మండి. చాలాసార్లు మా లైవ్లో జాయిన్ అవుతున్నవారు, మన ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్నవారు, ఇక్కడ ఒక్కచోట మేము ప్రార్థించినప్పుడు అక్కడెక్కడ ఉన్నవారు ఆ ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారన్నది గమనించినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నామండి. ఆయన సన్నిధి, ఆయన నామము ఒకచోట చెల్లుద్దని కాదండి. మన రూపాయలు మన దేశంలోనే చెల్లుతాయి. ఇతర దేశాలకు వెళ్తే వాటిని ఆ కరెన్సీకి మార్చుకోవాలి. కానీ యేసయ్య అన్ని స్థలాల్లో ఆయన శక్తి కలిగిన వాడు. సకల జనులకు, సకల జాతులు, సకల భాషలు వారు రక్తమెచ్చి కొన్నాడగలరు. యేసు నామములో స్వస్థత ఏ దేశంలో ఉన్న వారికైనా జరుగుతుందండి. ఏ గ్రామంలో ఉన్నా కూడా జరుగుతుంది. ఏటి స్థితిగతుల్లో ఉన్నా కూడా జరుగుతుంది. ఈ మందు వీరికే పనిచేస్తా అంటారేమో, కానీ అన్ని స్థితిగతుల్లో ఉన్న వారికి విశ్వాసము క్రియ చేస్తుంది. నమ్మండి, విశ్వాసం ఉంచండి. ప్రతి దానితో విశ్వాసంతో ప్రార్థించండి. విశ్వాసం వృద్ధి చెందే స్థలం మోకాళ్ళ ప్రార్థన. నీ భారాలు దేవుని మీద మోపు, అది దేవుడు జవాబిస్తాడని నమ్మం. అప్పుడు మనకు విజయం జరుగుతుంది. ఈ రోజున బైబిల్ చదవటం వలన, ప్రార్థన చేయటం వలన, వ్యక్తిగతంగా నువ్వు ప్రసంగాలు వింటున్నావు, లైవ్లో వింటున్నావు, యూట్యూబ్లో వింటున్నావు, చర్చిలో వింటున్నావు అని చెప్పి ఊరుకోవద్దండి. వినండి, అది కూడా వినండి, అవసరమే. కానీ నీ అంతటి నీ స్థితిని దేవునితో చెప్పుకోవటం, దేవునితో పోరాడటం, ఆయన వాక్యములతో నీ హృదయాన్ని నింపుకోవటం, నీ అవసరతలు, నీ బాధలు, నీ సమస్యల కొరకు మోకాళ్ళు ప్రార్థించడం చాలా అవసరమైంది.
అవిశ్వాసంతో అడిగితే నీకేం దొరకదు కాబట్టి విశ్వాసంతో నువ్వు ప్రార్థించుడు, ఆ అద్భుతాలు నీకు జరుగుతాయి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. విశ్వాసపూరితమైన ప్రార్థనలు మాకు నేర్చుకున్నటకు, విశ్వాసం అంతరించిపోయే ఈ తరములో, నీ రాకడ అతి సమీపంగా ఉన్న ఈ తరముల్లో నీ ఉన్నావని, త్వరలో వస్తున్నావని మేము నమ్ముటయే కాదు, ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు అనుక్షణము నీ మీద ఆధారపడినట్లుగా లోకాతీతమైన కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు నీవు చేయగలిగిన వాడిగా ఉన్నావని, నీ యందు విశ్వాసం ఉంచి విజయములమౌటకు, విశ్వాసమే విజయమని నమ్మి అన్ని విషయాలలో నీ అద్భుతమైన మేలులు అనుభవించి నేను స్తుతించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైనగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు, ప్రైజ్ రిపోర్ట్స్, మీరు పొందుతున్నటువంటి అనుభవాలను గురించి, ఏ రీతిగా ఈ ప్రోగ్రామ్స్ మీకు దీవెనకరంగా ఉన్నాయన్న సంగతిని దయచేసి 954041 నెంబర్కి మీరు ఒక వాట్సాప్ పెట్టండి. టెక్స్ట్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ. ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఈ నెంబర్ ప్రత్యేకంగా ఏర్పరిచాం. ఎన్నో వేలు మేము అందుకుంటున్నాం కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని గుర్తించడానికి, మీకోసం ప్రార్థించడానికి ప్రత్యేకంగా ఈ నెంబర్ ఇస్తున్నాం. అలాగే ఇంటర్నేషనల్గా, అంటే ఇతర దేశాల్లో చాలామంది మీరు చూస్తున్నారు కనుక దూర దేశాల నుంచి మిమ్మల్ని మేము మిస్ అవ్వకుండా ఉండడం కోసం మీకు మరొక నెంబర్ ఇచ్చాం. 9100100888 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో పంపించండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం. మేము వ్యక్తిగతంగా నేను ప్రార్థిస్తున్నాను, మా బ్రదర్స్ ఒకరు ప్రార్థిస్తున్నారు. అంతేకాక ఉపవాస ప్రార్థనలో మళ్ళీ అందరం మీ ప్రార్థనలు, మీ భారాల కోసం, ముఖ్యమైన అంటే అవసరమైన వాటి కోసం ప్రత్యేకంగా మళ్ళీ ప్రార్థిస్తూ ఉన్నాం. మరి దేవుని మహాకృప వలన ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా ఈ పరిచయలు కొనసాగిస్తున్నాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న టీవీ ప్రోగ్రామ్స్ గురించి కూడా మీరు ప్రార్థించండి. భారభరితమైన పరిచర్యకు మీ ప్రభువును ప్రేరేపిస్తే మీ విరాళములు కానుకలు పంపడం ద్వారా ఈ పరిచయలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. రోజుతో మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి వాళ్ళ మధ్యవార ప్రార్థన కూటం కదండి. కల్వరి చర్చిలో నుంచి మీకు లైవ్ ఇస్తున్నాం. మాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగజేయండి. తప్పకొస్తారు కదా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939
39 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా క్యూఆర్ కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కలువరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయ